సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాం. అందరికీ మొత్తం అందరికీ నమస్కారాలు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క నాయకుడు కొన్ని ఇండ్లకెళ్ళి సుపరిపాలనలో ఏడాది పాలనలో ఏం చేశామో ఒకసారి అందరికీ చెప్పాలని చెప్పే ఉద్దేశంతో కార్యక్రమానికి పిలిపించాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఎందుకు కొన్నింటికే పోయారని. దానికి కారణం మీరు చూస్తే ఈ బూత్లో 49 నుంచి 49లో 181 ఓటు నుంచి 240 వరకు ఓటర్ లిస్ట్ లో ఉండే ఓటర్కి నేను కూడా ఇక్కడే కాపురం ఉంటున్నా, ఈ బూత్లో ఉంటున్నా. అందుకని నేను కూడా 20 ఇళ్లు తిరగాలి, తిరిగి ప్రభుత్వం చేసిన విధానాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ 20 ఇళ్లు తిరిగాను. మన బూత్లో మనం చూస్తే దగ్గర దగ్గర 478 జనాభా ఉన్నారు మొత్తం కలిసి ఈ గ్రామంలో. ఇందులో మీరు చూసినప్పుడు 237 మంది పురుషులున్నారు, 241 పురుషులు, 237 మంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. మొత్తం కుటుంబాలు అయితే 110 ఉన్నాయి. ఇది 49వ బూత్. ఇది దీనిపైన అన్ని ఇండ్లకెళ్లి నాయకులు కార్యకర్తలందరినీ సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగులో ఏం చేశామో అవన్నీ చెప్పమని ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. సంవత్సరంలో తొలి అడుగు సుపరిపాలనలో మనం అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడే కొన్ని ఇళ్లకు నేను వెళ్తే 6 మంది 7 మందికి ఒక ఇంట్లోనే పిల్లలందరికీ తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయంటే 1,05,000 రూపాయలు ఒక ఇంట్లో డబ్బులు పడ్డాయి. అదే మరి నలుగురుంటే 60,000 పడ్డాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందనం జయప్రదం చేశాం. ఇంకో పక్క నేను చూశాను, ఇంటింటికి పోయి పరామర్శించాను. ఈ రోజు కూడా 3,600 మందికి అదనంగా పింఛన్లు ఇచ్చాం. ఈ పింఛన్లు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర దగ్గర 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ సమస్య ఉంటే అలాంటి వాళ్ళకు 10,000 కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకి ఈ నెల నుంచి 20,000 రూపాయలు రైతుగా ఉంటే ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తాం. అది కూడా కేంద్రంతో సమానంగా 3 విడతల్లో డబ్బులు వస్తుంది. వాళ్ళు 6,000 వేస్తే మన ప్రభుత్వం 14,000 వేస్తుంది. గడచిన ప్రభుత్వానికంటే కూడా డబల్ గా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఆగస్టు 15 నుంచి మళ్లీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అవన్నీ వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి.
ఈ రోజే 1200 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి ఎక్కడికక్కడ శంకుస్థాపన చేశాను. కొన్ని పూర్తి కూడా చేశాం. అందరి నీవా నీళ్లు కూడా వస్తాయి. అంతేకాకుండా మన నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రోడ్లు గాని లేకపోతే ఏమేం కావాలో అవన్నీ చేసి, అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెంచే విధంగా మనం ముందుకు పోతున్నాం. కడపల్లి పంచాయతీలు నేను కూడా ఉంటాను రాబోయే రోజుల్లో. కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడే నేను కూడా ఇల్లు కట్టుకున్నా, మీ ఊర్లో నేను కూడా భాగం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కొన్ని అవాంతరమైన పరిస్థితులు కట్టుకోలేకపోయి ఇటీవల కడపల్లిలోనే మెయిన్ రోడ్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నా. ఎప్పుడు వచ్చినా ఇక్కడి నుంచే ఉంటాం. మన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందులో కడపల్లి కూడా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం. నేను ఒక్కడనే కాదు, తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిలిపించాను. ఈ రోజు నుంచి 30 రోజులు సుపరిపాలనలో తొలి అడుగు ఏం చేశామో ఇంటింటికి చెప్పే బాధ్యత కార్యకర్తలకు ఇచ్చాను. ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని సరిదిద్దే బాధ్యత కార్యకర్తలకు ఉంది. ఎన్నికల ముందు నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడికక్కడ ఆ రోజు మీరు చూస్తే సూపర్ 6 చెప్పాం. అదే సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పాం. ఈ రోజు మీరందరూ ఊహించిన దానికంటే 1 సంవత్సరంలోనే విధ్వంసం నుంచి బయట రావడమే కాదు, మళ్లీ ఎప్పుడూ జరగని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా నిరుద్యోగులందరూ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు కూడా శ్రద్ధ పెట్టండి, మీరు కూడా మనం పైకి రావాలన్న ఆలోచన మీకు రావాలి. ఈరోజు నేను కొన్ని ఇండ్లు తిరిగాను. నా అబ్జర్వేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే శ్రద్ధ పెట్టారో వాళ్ళు పైకి వచ్చారు. ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే కొంతమందికి అవగాహన లేకుండా సరిగా సమయంలో చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గ్రామాలు నేను చూశాను. చాలా మందికి భూములు లేవు. ఏదైనా అంటే కూలి పనిపైనే ఆధారం. చాలా మంది ఈ ఊర్లో నుంచి బెంగళూరుకి వెళ్లిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ తద్వారా జీవనోపాధి గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈసారి నేను ఒక్కసారి ఆలోచించి మనుషుల్ని ఆస్తిగా భావించి, మీరే క్యాపిటల్ గా భావించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం, కేంద్రం ఇచ్చే సంక్షేమం ఇస్తుంది. ప్రైవేటు వ్యక్తులను కూడా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోమంటున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అన్ని కుటుంబాల్లో దగ్గర 10,300 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశాం. దీనికి కావలసిన మార్గదర్శనం తీసుకొస్తాం. వాళ్ళు వీళ్లు కలిసి ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్లతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ పైకొచ్చే మార్గం ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా జీరో పావర్టీ 2029కి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం. కింద నుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటారు. నేను ఈరోజు తిరిగినప్పుడు చూశాను. ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీకు ఇంకా సమస్యలు ఉంటాయి. ఓసారి ఆరోగ్యం బాగాలేకపోతే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఇంతమంది సమస్యలు ఒకే ప్రభుత్వం తీర్చాలన్నా తీర్చగలుగుతాం, కానీ ఒకేసారి తీర్చాలన్నా చాలా కష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి, మీరు ప్రభుత్వం కలిసి
సంపద సృష్టించుకోగలిగితే మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను, చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు, చేపను పట్టే విధానాన్ని నేర్పించి వల కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు, పేదరికం పోతుంది. ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు కూడా ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. పరిశ్రమలకు నాంది పలికాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. అంతేకాదు మీరు కూడా కుప్పంలో కాడా ఆఫీసులో ఒక వింగ్ కూడా పెట్టి ఏదైతే బిర్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాం. ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ మంచి అవకాశాలుంటే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం. మన దగ్గర ఉద్యోగాలు కూడా ఒక ఎత్తు అయితే బయట కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి కొన్ని రోజులు ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఎవరి వల్ల లాభం వచ్చింది ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరే చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభించాం, అన్ని గ్రామాల్లో ప్రారంభించాం. 30 రోజులు తిరగమన్నాం. 30 రోజులు మీ అందరి దగ్గర తిరిగి మీరిచ్చే సమాచారాన్ని తీసుకుని ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుని మళ్లీ పేద ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.